శిఖరాలకు సవాళ్లు, విద్యార్థుల విజయాలు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. శేఖర్ రెడ్డి గారు, త్వరలో రేపు వచ్చే నెలలో బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో నవరాత్రుల్లో ఉదయం ఒక వాహనం పైన, సాయంత్రం ఒక వాహనం పైన ఊరేగుతారు వెంకటేశ్వర స్వామి. అందులో హంసవాహనం కూడా చాలా ప్రధానమైంది. ఎందుకు హంసవాహనం ఎక్కుతారంటే, హంసకు పాలను నీళ్లను వేరు చేయగలిగినటువంటి దివ్యమైనటువంటి గొప్ప లక్షణాలు, స్వభావం కలిగి ఉంటుంది హంస. దానిపైన కూర్చొని ఆయన ఇచ్చేటటువంటి సందేశం ఏమిటంటే, ఈ లోకంలో, ఈ ప్రపంచంలో, ఈ బ్రహ్మాండంలో మంచిని చెడును కూడా నేను వేరు చేసి చూడగలను. చెడ్డవారు ఎవరో, మంచివారెవరో నేను వేరు చేసి చూడగలను. ఈ హంసకున్నటువంటి విశేషమైన గుణం ఎలాంటిదో నా దగ్గర కూడా అలాంటిదే ఉంది, జాగ్రత్తగా ఉండండి అని. ఎల్లో బ్యాచ్ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉందా లేదా ఈరోజు లడ్డూ పైన విషయం కక్కిన వాళ్ళందరూ? నమస్తే ఈశ్వర్ గారు, మీకు అలాగే ప్యానెల్లో ఉన్న పెద్దలకి, సాక్షి టీవీ వీక్షకులందరూ కూడా గుడ్ ఈవినింగ్ అండి. చంద్రబాబు నాయుడు గారి 100 రోజుల పాలన సార్, ముందు దాని గురించి మాట్లాడి నేను వస్తాను సార్. 100 రోజుల పాలన టైం తీసుకుంటుందేమో సార్. నేను కరెక్ట్ గా 3 మినిట్స్ లో ఫినిష్ చేస్తాను. విజయవాడ, విశాఖ ఉక్కును తుక్కు అమ్మేయటం, ధరల పెరుగుదల, శాంతి భద్రతల లోపం, మహిళలు, ఆఖరికి మైనర్ బాలికల మీద కూడా అత్యాచారాలు, హత్యలు, ఇక రాష్ట్రంలో ప్రభుత్వ విద్యకు మంగళం, ప్రభుత్వ వైద్యానికి కటింగ్ అటకెక్కించారు సార్. ఇవి కాకుండా ఒక్క కొత్త ఉద్యోగం లేదు, ఒక్క పరిశ్రమ లేదు, ఒక్క కొత్త పథకం కూడా లేదు. సంక్షేమ పథకం ఒకటి ఇచ్చారు, దాన్ని కూడా 150,000 మందికి పోసేశారు. ఇట్లా చంద్రబాబు నాయుడు గారి 100 రోజుల పరిపాలనలో 100కి పైగా వైఫల్యాలు ఉన్నాయండి. రాష్ట్రంలో ఒకవైపు అతివృష్టి, ఇంకోవైపు అనావృష్టి. ఇలాగా రాష్ట్రంలో సార్ ఇసుక పాలసీ ఒకటి తీసుకొచ్చి దాని ద్వారా రేట్లు పెంచి భవన నిర్మాణ కార్మికులు, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులు నడ్డి విరిచారు. ఇవన్నీ కూడా రాష్ట్రంలో చర్చకు వస్తున్నాయి. ఇవన్నీ చర్చకు వస్తే ఎక్కడ సార్ ఎంత దరిద్రమైన విషయం అంటే, కేవలం 100 రోజుల్లో ప్రజల్లో ఇంతటి అసంతృప్తి, ప్రజల్లో ఇంతటి వ్యతిరేకత మూటగట్టుకున్నటువంటి ముఖ్యమంత్రి బహుశా చంద్రబాబు నాయుడు గారు అంటారు. చరిత్రలో ఇంకెవరు ఉండరు. అంత దారుణమైన, అంత చెత్త దద్దమ్మ పాలన నడుస్తుంది ఇక్కడ. సో ఆ దద్దమ్మ చెత్త పాలన నుంచి తప్పించుకోవడం కోసం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆఖరికి తిరుమల వెంకటేశ్వర స్వామి మీద కూడా రాజకీయానికి వాడుకుంటున్నారంటే, ఇంతటి దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రిని చరిత్రలో ఈ రోజు చూస్తున్నాం సార్. ఇది మొదటిసారి కాదు సార్. మీరు చెప్పినట్టుగా జయచంద్ర నాయుడు గారి చేత తిరుమలకు 2 కొండలే ఉన్నాయని చెప్పేసి ఎప్పుడో సార్, ఎప్పుడంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో తీసుకొచ్చారు అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు సార్. ఎప్పుడు సార్ ఆ జీవోలు తీసుకొచ్చింది? 1975 డిసెంబర్ 2న జీవో నెంబర్ 1605, నవంబర్ 1965 సార్, 1985 సార్, జీవో నెంబర్ 1784. వీటిని తీసుకొచ్చి ఆ జీవోలను చూపెడుతూ తిరుమల వెంకటేశ్వర స్వామికి 2 కొండలే ఉన్నాయని చెప్పేసి వెంకటేశ్వర స్వామి 7 కొండలను కూడా 2 కొండలని ప్రచారం చేసిన దుర్మార్గపు రాజకీయ నాయకులు వాళ్ళు. ఆ జయచంద్ర నాయుడు గారు వేశారు, కేసు వేశారు. అప్పుడు జయచంద్ర నాయుడు గారి చేత కేసు వేయించింది ఎవరు సార్? ఎవరుంటారు? కోర్టు కేసులు అంటే మనకి ఎవరి పేరు గుర్తొస్తుంది? రాష్ట్ర ప్రజలకు వదిలేద్దాం, ఇంకొక పేరు సార్ సమాధానం. సో ఈ తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర పంచాయతీ ఎన్నికలు పెట్టకూడదని చెప్పిన తర్వాత అప్పటి ఎవరైతే మంత్రిగా ఉన్నటువంటి జేసీ దివాకర్ రెడ్డి గారు దానికి జీవో తేవాలంటే ఆర్డినెన్స్ కానీ కేంద్ర ప్రభుత్వ సంబంధించినటువంటి ఆర్డినెన్స్ ఏదైతే వాళ్ళ అనుమతులు కానీ ఉండాలి అని చెప్తే సార్ రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజుల్లో దాని మీద ఆర్డినెన్స్ వచ్చి తిరుమల వెంకటేశ్వర స్వామికి ఆ రోజుల్లో 7 కొండలు ఉండేలా చట్టం తీసుకొచ్చింది ఎవరు సార్? రాజశేఖర రెడ్డి గారు. ఇవి కాకుండా దళిత గోవిందం తీసుకొచ్చింది ఎవరు సార్? ఇవి కాకుండా కళ్యాణం తీసుకొచ్చింది ఎవరు సార్? తిరుమలలో అన్యమత ప్రవేశాన్ని ఆపేసింది ఎవరు? అన్యమత ప్రచారాన్ని ఆపింది ఎవరు సార్? ఇవి కాకుండా తిరుమలలో జరిగే పొద్దున్న నుంచి రాత్రి వరకు జరిగే నిత్య కైంకర్యాలని ప్రపంచ వ్యాప్తంగా ఉండే వెంకటేశ్వర స్వామి భక్తులు వీక్షించేలా ఎస్పీబీసీ ఛానల్ తీసుకొచ్చింది ఎవరు సార్? రాజశేఖర రెడ్డి గారు కాదా? ఇది కాకుండా సార్ ఇంకొక విషయం ఏంటంటే సార్, ఇది చాలా అందరూ కూడా తెలుసుకోవాల్సిన అంశం సార్. ఇది ఎంత దుర్మార్గం అంటే, తిరుపతి లడ్డు పవిత్రతను కాపాడడానికి జియోగ్రాఫికల్ ఇండికేషన్ ఆఫ్ గుడ్స్ జిఐకి పేటెంట్ హక్కులు తీసుకొచ్చారు సార్ తిరుపతి లడ్డుకి. ఎవరు సార్? వైఎస్ఆర్ గారు. తిరుమల పవిత్రతను ఇంతలా కాపాడిన వైఎస్ఆర్ గారి మీద విషం చిమ్మిన నీచులు సార్ వీళ్ళు. అట్లాంటి నీచులు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద మాట్లాడుతున్నారంటే సిగ్గుండాలి సార్. తిరుమల వెంకటేశ్వర స్వామి నెయ్యికి 2 రకాలుగా వాడతారు సార్. ఒకటి స్వామివారి ప్రసాదాలకి, నిత్య కైంకర్యాలకు వాడతారు సార్. రెండో దాన్ని ఏదైతే ఉందో లడ్డూల తయారీకి వాడతారు. స్వామివారి ప్రసాదాలకు వాడేదాన్ని కూడా వైవి సుబ్బారెడ్డి గారి నేతృత్వంలో 500 గోవులతో గోసేలు ఏర్పాటు చేసి పాలు పితికించి వాటిని కట్టెల పొయ్యి మీద కాల్పించి వాటి నుంచి నెయ్యి తీసి ఆ నెయ్యిని వాడారు సార్.
బయట సూపర్ మార్కెట్ లో వస్తువులు కొంటుంటే అవి కల్తీ వస్తున్నాయని చెప్పేసి పూర్తిగా ఆర్గానిక్ కి సంబంధించిన ఫుడ్స్ తీసుకొచ్చారు సార్. ఈ మొత్తం ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో కదా సార్. ఇవి కాకుండా ఏదైతే మైసూర్ నుంచి సార్ రిటైర్డ్ సైంటిస్ట్ ని తీసుకొచ్చి ఫుడ్ ల్యాబ్ లో పెట్టేసి 3 రకాల టెస్టులు చేసి ఆ టెస్టుల్లో పాస్ అయిన నెయ్యినే తిరుమలలో వాడడం కోసం చేసినటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. ఇలా ఉంటే ఈ రోజు ఈ డైవర్షన్ ఏదైతే ఈ మొత్తం చర్చ మొత్తం తిరుపతి మీదకి రావాలి అని చెప్పి వెంకటేశ్వర స్వామిని రాజకీయాలకు వాడుకున్న వాళ్ళకి ఖచ్చితంగా రాజకీయ సమాధి తప్పదు సార్. అలాంటి పార్టీకి చరిత్ర అనేది లేకుండా పోతుంది సార్. ఇక అందులో ఎలాంటి సందేహం లేదు. ఇంత స్పష్టంగా వాళ్ళ ప్రభుత్వ హయాంలోనే ల్యాబ్ రిపోర్ట్స్ ఉంటే, వాళ్ళ ప్రభుత్వ హయాంలోనే కల్తీ జరిగినట్టుగా వాళ్ళ ఈవో చెప్తా ఉంటే, దాన్ని మా ప్రభుత్వం మీద అంటగడుతూ ఇంకొంతమంది ఇంకొంచెం ముందుకెళ్ళి దాంట్లో గొడ్డు మాంసం కూడా కలిపారని చెప్పి మాట్లాడుతున్నారు సార్. నిస్సిగ్గుగా సార్. ఇది టీటీడీ ఉద్యోగుల్ని నేను ఒక్క నిమిషం ఇది చూపిస్తున్నా. వాళ్ళు ప్రచారం చేస్తున్నటువంటి కాపీ ఇది. ఏదో గుజరాత్లో ఎవడో చేసుకున్నటువంటి ల్యాబ్ టెస్ట్కి సంబంధించి, టీటీడీకి సంబంధించింది కాదు. దాన్ని తీసుకుని వచ్చి పెట్టారు. టీటీడీకి సంబంధించినటువంటి రిపోర్టు ఇది రెండవది నా చేతిలో ఉన్నది. ఈ ల్యాబ్ రెఫరెన్స్ నెంబరు, ఆ ల్యాబ్ రెఫరెన్స్ నెంబరు చూపించాను. ఇది గుజరాత్కి సంబంధించిందని చెప్పారు. దేవుడి మీద, భగవంతుడి మీద, శ్రీ వెంకటేశ్వర స్వామి మీద అసత్యాలు ప్రచారం చంద్రబాబు చేసుకోవచ్చు, రాజకీయ నాయకులు చేసుకోవచ్చు. వాళ్ళకు పడే శిక్షలు గరుడు పురాణంలో క్లియర్గా ముందే రాసి పెట్టారు. దయచేసి అమాయకంగా నమ్మి మీరు సోషల్ మీడియాలో ఇవి ప్రచారం చేయొద్దు, ఫార్వర్డ్ చేయొద్దు. మీరు ఎవ్వరు కూడా సోషల్ మీడియాలో పెట్టద్దు.